ఆది బ్లౌజ్ ఆధారంగా చాలా ఈజీగా అనేది మనం బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆది బ్లౌజ్ వెడల్పు అయితే మనకి 25 వచ్చిందండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా అనేది మనం తీసుకోవాలి కొలతలు. పొడవైతే మనకి 14 వచ్చింది. కాకపోతే 1 ఇంచ్ అనేది మనం ఎక్సెస్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎంత అయితే తీసుకుంటున్నామో హాఫ్ 25లో హాఫ్ అనేది మనం లూజ్ పెట్టుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాం. పొడవ ఆల్రెడీ చూపించాం కదా, అదొక మార్కింగ్ వేసుకున్నాం. ఇప్పుడు మనం నెక్ వచ్చేసి 3 ఇంచెస్కి, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్కి అనేది ఒక మార్కింగ్ అనేది వేసుకున్నామండి. ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం పైకి ఫోల్డింగ్ కోసం వదులుకోవాలి. అక్కడ నుంచి అనేది మనం ఒక 6 ఇంచెస్కి అనేది మనం ఒక మార్కింగ్ వేసుకుని నెక్ అనేది మనం డ్రా చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం రౌండ్ షేప్లో పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ నుంచి ఆమరన్ నుంచి మనం ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాము. ఇప్పుడు హాఫ్ ఇంచ్ అనేది మనం రౌండ్ షేప్లో అనేది తీసుకుని కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అనేది వేసుకుంటే కట్ చేసేసుకోవాలి. మనకు బ్యాక్ పార్ట్ అనేది ఆది బ్లౌజ్ ఆధారంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వీడియోలో ఎలా చూపిస్తున్నామో అలా వేసుకుని మనం ఇటు సైడ్కే మనం అనేది వేసుకోవాలి బ్లౌజ్ అనేది. ఇప్పుడు మనం ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక ఫోల్డింగ్ అనేది 2 ఫోల్డింగ్స్లో పెట్టుకుని ఒక 3 ఉందో లేదో చూసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని ఫ్రంట్ నెక్ మనకి ఎక్కడ వరకు ఉందో మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు కూడా మనం ఉక్సులు పట్టి నుంచే తీసుకోవాలి. ఇలా ఆది బ్లౌజ్ ఆధారంగా తీసుకుంటే ఎవరిది వాళ్ళది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కస్టమర్స్ కూడా మనకి బాగా వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ బ్లౌజు ఆది బ్లౌజ్ ఆధారంగా ఫ్రంట్ నెక్ అనేది మనం డ్రా చేసుకుంటున్నామండి. ఇప్పుడు చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని అది మిడిల్కి అనేది ఒక మార్కింగ్, అది ఎక్కడ ఉందో షేప్ పై వరకు అనేది మనం ఒక డాట్ అనేది వేసుకోవాలండి. ఆది బ్లౌజ్ తీసుకొని షేప్ ఉంది కదా, అదనేది మనకు కరెక్ట్గా ఉందో లేదో, షేప్ అయితే మనకి ఎంత వచ్చిందో చూసారు కదా, ఎంతవరకు ఉందో అనేది ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక మార్కింగ్ వేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది. డాట్ అనేది అక్కడి నుంచి పెట్టుకుంటే ఆది బ్లౌజ్లో చూపించాం కదా, ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఎంత ఉందో కొలుచుకొని టేప్తో అక్కడి నుంచి ఒక మార్కింగ్ అనేది మనం వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇలా కట్ చేయడం వల్ల, డ్రా చేసుకోవడం వల్ల డాట్స్ కూడా మనకి యాజ్ టీస్గా వస్తాయండి. ఇప్పుడు మనకి తెలియడం కోసం ఒక
ఒక డాట్ అనేది మనం పెట్టుకోవాలి. మనం ఫ్రంట్ నెక్కి ఎప్పుడు కూడా లోత్ అనేది తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల సుంచులు రాకుండా మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇప్పుడు మనకి ఆ డాట్ వేరే ఇంకొకటి డాట్ అనేది ఇచ్చుకున్నాం. ఫ్రీ డాట్ అనేది మన పర్ఫెక్ట్గా అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా చూపించిన విధంగా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకి 2 పార్ట్స్ అనేవి మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బ్లౌజ్ అనేది హ్యాండ్ ఎంత ఉందో అనేది మనం కొలుచుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అయితే మాత్రం మనం ఎక్సెస్ పెట్టుకోవాలి. ఫోల్డింగ్ పోతుంది అది. ఇప్పుడు ఇటు సైడ్ ఎలా అంటే మనం బ్లౌజ్ ఎప్పుడు తిరిగేసి ఎంత ఉందో అనేది ఒక డాట్ అనేది పెట్టుకున్నాము. ఇప్పుడు అటు నుంచి ఇటు సరిపోయిందో లేదో అనేది చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక డౌన్లో మనం అనేది తీసుకోవచ్చు. అలా కట్ చేయడం వల్ల 2 పార్ట్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. ఒక మార్కింగ్ ఇచ్చుకోవడం వల్ల మిడిల్ అనేది మనకు తెలుస్తుంది. ఫ్రంట్కి అనేది మనం లోతు తీసుకుంటాం కదా, తర్వాత మెడ నెక్కి అనేది మనం ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ముక్కలు నెక్ రౌండ్కి అనేది మనం కట్ చేసుకుంటున్నాము. ఇదేంటంటే షేప్కి అసలు ఎంత ఉందో అనేది ఒక డౌట్ వేసుకుని, ఆ షేప్ ఆల్రెడీ కొలుచుకున్నాం కదా, 3 ఉంది. కట్ చేసేసుకోవాలి. ఈ పార్ట్ ఆధారంగా ఇంకొక పార్ట్ కూడా వచ్చేస్తుందండి మనకి, కట్ చేసుకుంటే సరిపోద్ది. ఆది బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉందో షేప్ చూసుకొని దాన్ని బట్టి కట్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా అనేది సెట్ అయిపోతుంది. ఫైనల్లీ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. మీరు అయితే ఈ విధంగా కట్ చేసుకుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా అనేది బ్లౌజ్ అనేది సెట్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద క్లిక్ చేసేయడం ద్వారా మేము పెట్టే అన్ని వీడియోస్ని మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ.